ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. సో దీనిలో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ సంవత్సరం. మరి మిథున రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచులు వీళ్ళకి సంవత్సరం కూడా తగులుతాయి అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముందుగా పరాభవ నామ సంవత్సరం. పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము, కష్టము, అలాగే శ్రమ, ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి, అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను, ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అంటే పరాభవం, ఒక మనిషికి కష్టము, నష్టము, బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము, అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం. అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు, గుణపాఠాలు నేర్చుకుంటాడు. మంచివాడు, చెడ్డవాడు ఎవరు, ఏమిటి అనేటటువంటిది, మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు, మనతో చేయూతనిచ్చేవాడు ఎవరు, మనల్ని కష్టపెట్టేవాడు, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము, బాధ, దుఃఖములు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు. పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము, సుఖము, బాధ అనేటటువంటి ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇది పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అర్థం. మనకు పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలంటే, మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11గా నిర్ణయించడం జరిగింది. వీళ్ళకు అదృష్ట సంఖ్య 5గా వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు సోమవారం ఘాతవారం అవుతుంది. సోమవారం ఇలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదని శాస్త్రము. కాబట్టి మిథున రాశి వారి యొక్క లక్షణాలు ఒకసారి తెలుసుకుందాం మనం. మిథున రాశి వారికి ఏకాగ్రత తక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అలాగే చురుకుదనం ఎక్కువ, అంటే ఏకాగ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా చురుకుదనము ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఉంటుంటాయి. ఆలోచనలు ఎక్కువ, బుద్ధి చాంచల్యం, చక్కని వాక్చాతుర్యము ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. బుద్ధి బాగా ఏర్పడుతూ ఉంటుంది. వాక్చాతుర్యం అంటే ఎవరినైనా మాటలలో పెట్టి మాయ చేసేటటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. హాస్య సంభావన ఎక్కువగా ఉంటుంది. అంటే నలుగురిలో ఉన్నప్పుడు 10 మందిని నవ్వించాలి, మనం కూడా చాలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండడము, క్రీడల యందు ఆసక్తి, పరోపకారము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే వీళ్ళకు గేమ్స్ అన్నా, ఆటలన్నా చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. ఇతరులకు సహాయం చేద్దాము అనేటటువంటి ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగంలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి ఉండరు. వీళ్ళకు చుట్టుపక్కల ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది ఉన్నా సంతృప్తి అనేటటువంటిది వీళ్ళకు దొరకదు. అలాగే జ్ఞాపక శక్తి అధికము, హాస్యప్రియత్వము, గర్వము, భక్తి, పారవస్యము, భోగభాగ్యములు, వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి వీరు మంచి చెడులు ఆలోచించే స్వభావం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే హాస్యప్రియత్వము, అంటే సంతోషంగా ఉండడం చాలా ఇష్టము. అలాగే గర్వము, భక్తి, పారవశ్యము, భోగభాగ్యములు ఇవన్నీ కూడా అధికమవటం వల్ల వీళ్ళు దేనితో సంతృప్తి అనేటటువంటిది పడలేరు. ముఖ్యంగా ఈ వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించి స్వభావము వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టము చంచలముగా ఉంటుంది. వీళ్ళకి అదృష్టం అనేటటువంటిది నిలకడ ఉండదు. అప్పుడే అదృష్టంగా ఉంటారు, అప్పుడే బాధగా ఉంటారు, అప్పుడే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి స్థిరత్వం అనేటటువంటి చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. గురుగారు, జూన్ లోపు కాస్త ఇబ్బందిగా ఉంటుందని మాట్లాడుకుందాం. ఆ ఇబ్బంది ఏంటి? ఏ విషయాలకు చాలా దూరంగా ఉండాలి వీళ్ళు? జన్మస్థానంలో గురు సంచరించడం వల్ల, అలాగే వీరికి 10వ ఇంట గురు సంచరించడం, శని సంచరించడం వల్ల, శని బాగున్నప్పటికీ కూడా గురువు ఈ సంవత్సరం ఫైనాన్షియల్కి కారకుడు గురువు కాబట్టి రాబోయేటటువంటి ఈ 3 నెలలు మాత్రం ఫైనాన్షియల్గా ఇబ్బందులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదు అని అంటే కనుక కుటుంబ సమస్యలు కావచ్చు, ఇలాంటివి తలెత్తేటటువంటి అవకాశం ఉంది. దాన్ని కాస్త ఊర్చుకొని ఒక 3 నెలల పాటు వాళ్ళు అన్నీ చూసుకుంటూ కూర్చుంటే గనక అన్ని రకాలుగా రాబోయే 3 నెలల తర్వాత, అంటే జూన్ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 జూన్ వరకు
వీళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ 3 నెలలకు వీళ్ళకు పరీక్షా కాలం అన్నమాట. అంటే గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఈ గడ్డు కాలాన్ని కనుక వీళ్ళు తట్టుకొని కాస్త బయటపడితే దాన్ని తట్టుకొని కాస్త అధిగమించే ప్రయత్నం చేస్తే తప్పకుండా వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది దొరుకుతుంది. ఓకే, అయితే తీపి వగరు ఇంకా అన్ని రకాలు మొత్తం తగులుతాయి అంటారు ఈ సంవత్సరం. షడ్రుచుల సమ్మేళనంలో ప్రస్తుత కాలంలో వీళ్ళకు చేదు అనుభవాలు ఉంటాయి. జూన్ 2వ తారీఖు తర్వాత తీపి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైతే వీళ్ళు నమ్ముకున్నారో అందరూ ఆశ్రయిస్తారు. ఎవరినైతే దూరం చేసుకున్నారో మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చేరువ అవుతూ ఉంటారు. కుటుంబంలో సంతోషము, ఆనందము, అన్నదమ్ముల మధ్య సంతోషము, ఆనందము, వ్యాపారాల్లో జయము, అలాగే కుటుంబంలో ఉన్నటువంటివన్నీ కూడా సకాలంలో మంచి జరిగేటటువంటి ఒకవేళ మొదటి 6 నెలలు ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితులు ఓవరాల్గా ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ముఖ్యంగా వీళ్ళకి గనక చూసుకుంటే ఈ రాశి వారికి శని 10వ ఇంట ఉన్నాడు, అలాగే గురువు 2వ ఇంట సంచరిస్తూ ఉన్నాడు. గురువు ప్రస్తుతానికి మిథున రాశి వారికి జన్మస్థానంలో ఉన్నాడు. తరువాతి జూన్ 1వ తారీఖు తర్వాత అంటే 2వ తారీఖు రోజున గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడు. అంటే 2వ స్థానంలోకి మారతాడు. ఎప్పుడైతే 2వ స్థానంలో గురువు మార్పు చెందుతాడో ఆ స్థానం వీళ్ళకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ప్రస్తుతానికి జన్మస్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి పెద్ద ఆశించినటువంటి ఫలితాలు ప్రస్తుత కాలం అంటే ఎప్పటి వరకు అంటే వీళ్ళకు జూన్ 1వ తారీఖు వరకు బ్యాడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. జూన్ 1వ తారీఖు తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకు గుడ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. గుడ్ టైం అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా వీళ్ళకు ఏమిటి అంటే గనక ఈ సంచారం వల్ల వీళ్ళకు అంతా శుభమే కలుగుతుంది. తలచిన కార్యములు నెరవేరుతాయి. మనస్సు యందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు చేస్తారు? గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగుపెట్టి 2వ స్థానంలో చేరుకుంటాడో అప్పుడు ఇవన్నీ శుభకార్యాలు అనేటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ 3 నెలలు మాత్రము చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కాస్త జాగ్రత్తగా ఉండే. ఇది ఎప్పుడు చెప్తున్నాను? మీకు జూన్ 1వ తారీఖు తర్వాతి కాలంలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఒక్కసారి చూడండి. ముఖ్యంగా తలచిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అంటే అనుకున్నటువంటి పనులు పూర్తి చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య సంతోష వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్న కష్టములు కావచ్చు, ఇన్ని రోజులు పడుతున్న బాధలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించేటటువంటి కాలము జూన్ 2వ తారీఖు నుండి మీకు ప్రారంభమవుతుంది. అలాగే ఇంటి యందు పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడము, ప్లాట్లు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము ఇలాంటివి చేసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. గౌరవానికి ఏ భంగం కూడా కలగదు. ముఖ్యంగా వీళ్ళకు కొత్త వారిచే పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు. వివాదాలు ఏవైనా ఉన్నా అంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, కోర్టు వ్యవహారాదులు, లేదా రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవహారాదులు, మీ మీద ఉన్నటువంటి ఇబ్బందులు, లేదా ఎవరైనా చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా వివాదాస్పదమైన మాటలని కూడా చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా అయిన వారితో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. కొత్త వారితో స్నేహం చేస్తూ ఉంటారు. విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పులు మొదలవుతూ ఉంటాయి. అలాగే ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో వాళ్లకు తప్పకుండా ఈ సంవత్సరము ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము మీకు తప్పకుండా లభిస్తుంది. మీకు మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. సకాలంలో సందర్భానికి మించి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుతాయి. మనస్సు యందు సంతోషము, మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. ఎవరైతే ఇప్పుడు మిథున రాశి వారిని నమ్ముకుంటారో తప్పకుండా వాళ్లకు న్యాయం చేసేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పాత సమస్యలన్నీ సమసిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని శత్రువుగా అనుకుంటున్నారో వాళ్ళకి మీకు మిత్రత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా దక్కుతుంది. తప్పకుండా ఇన్ని రోజులు పడుతున్న కష్టాలకు కూడా ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది.
ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. ఖర్చులు కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేయుట, పెద్దల యందు గౌరవం ఉండుట, ఒత్తిడి, చికాకులు ఉండును. ముఖ్యంగా ఆర్భాటాలకు విపరీతంగా డబ్బులు ఖర్చవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని హంగులు, ఆర్భాటాలు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే గృహ అలంకరణ లేదా గృహ సామాగ్రి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అప్పగించిన పనులు నెరవేరుతాయి. మిత్రుల సహకారంతో లభిస్తాయి. అవసరాలకు మించిన ధనం ఏదో రూపకంగా మీకు లభిస్తుంది. ఈ సంవత్సరం మీరు తప్పకుండా శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఏర్పడుతుందండి. ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు విశేషం? ముఖ్యంగా మిథున రాశి వారు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అని అంటే కనుక తప్పకుండా వీళ్ళు నవగ్రహ జపం కానీ లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కానీ చేసుకోవడం చాలా ఉత్తమం. అంటే రాబోయే రోజులలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి వీలైతే వీళ్ళు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మన్యుసూక్త హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. మన్యుసూక్త హోమం వల్ల కొంతవరకు వీళ్లకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శివ